everyone, this is your Deepya Sharanya. Welcome to Europe Lo Mudapapu Avka. చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఇల్లు ఎంత బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఆ హోమ్ టూరే చూడబోతున్నాం అనమాట. నేను లాస్ట్ టైం విలేజ్ టూర్ చేసినప్పుడు కూడా అప్పుడు నాకు టైం కుదరలేదు హోమ్ టూర్ చేయడానికి. సో ఇప్పుడు జస్ట్ ఒక చిన్న పని ఉంటే వచ్చాము. సో అదే టైంలో మీకు కూడా హోమ్ టూర్ చేసి చూపించాలనిపించింది. బట్ ఇదేంటి అంటే మేము రెగ్యులర్గా ఉండే హౌస్ కాదు, మేము ఉండే హౌస్ వియన్నాలో ఉంటాం కాబట్టి సో ఆ హౌస్ టూర్ నేను వెరీ సూన్ చేస్తాను. ఆలోపు ఈ హౌస్ టూర్ చూసేయండి, బికాజ్ ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకు అని అంటే విలేజ్లో ఉంటుంది కాబట్టి వుడెన్ హౌస్, మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేయబడిన హౌస్ అనమాట. వుడెన్ క్యాబిన్లా ఉంటుంది లోపల అయితే చిన్నగానే ఉంటుంది. లైటింగ్ కొంచెం తక్కువ అడ్జస్ట్ చేసుకోండి రికార్డ్ చేసేటప్పుడు. వుడెన్ హౌస్ కాబట్టి మొత్తం ఇట్లా కవర్ అయిపోయి ఉంటుంది. సో బయట నుంచి అయితే మాత్రం ఫ్లవర్స్ అవన్నీ చూసారు కదా, అవైతే ఇక్కడ చాలా స్పెషల్. యూరోప్లో ఎస్పెషల్లీ సమ్మర్లో ఏ కంట్రీలో చూసినా, ఆస్ట్రియా అనే కాదు ఏ కంట్రీలో చూసినా కూడా ఇట్లాంటి ఫ్లవర్స్ ఇంటి మొత్తం పెట్టుకుంటారు అనమాట. బయట అందంగా కనిపిస్తాయని. అది వింటర్లో రావు, ఓన్లీ సమ్మర్లోనే వస్తాయి కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇంటి లోపలికి వెళ్ళబోయే ముందు చుట్టుపక్కల ఒకసారి ఎలా ఉందో కూడా నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో యాడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సరౌండింగ్స్. ఇదివరకు మీరు విలేజ్ టూర్ చూసారు, ఆ విలేజ్ టూర్లో ఏంటంటే మొత్తం ఓవరాల్గా కవర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంటి చుట్టుపక్కల మాత్రమే కవర్ చేశాను. సో ఇంటి బ్యాక్ సైడు, పక్కన అవతల మొత్తము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా క్యూట్ వీడియోస్ రాబోతున్నాయి. ఒక రోబోని చూపించబోతున్నాను, అట్లాగే చిన్న మీనియేచర్ హౌసెస్ని చూపించబోతున్నాను. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే, ఈ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి. సో అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎన్ని లైక్స్ వస్తే మన వీడియోస్ అంత వైరల్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ఉన్నాము గుస్సింగ్ అనే విలేజ్లో అనమాట. మనం ఎప్పుడూ వస్తూ ఉంటాం కదా, లాస్ట్ టైం కూడా విలేజ్ టూర్ చూసారు, అది ఇక్కడే అనమాట. అప్పుడు నేను మన హోమ్ టూర్ నేను చేయలేదు, బట్ ఈ వీడియోలో నేను హోమ్ టూర్ కూడా చూపించబోతున్నాను. అంతకంటే ముందు ఒకసారి సరౌండింగ్స్ ఒక్కసారి చూద్దాము. ఈ చిన్న వంతెన కూడా ఎంత బాగుందో కదా. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సమ్మర్లోనే వస్తాయి ఇవన్నీ. ఇంకొక 5 months అయితే వింటర్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి అప్పుడైతే మనకి ఇవి ఉండవు అనమాట. ఒకసారి ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఈ క్యూట్ విలేజ్లో ఎక్కడ చూసినా కూడా రోడ్ సైడ్కి ఇలా బెంచెస్ అయితే ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బెంచెస్ పక్కనే డస్ట్బిన్ కూడా ఉంటుంది. యూజువల్గా ఒకవేళ ఏమన్నా తిన్నా, స్మోక్ చేసినా కూడా ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా ఉండడం కోసం ఇలాంటి డస్ట్బిన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేనేదో పార్క్లో కూర్చున్నట్టు ఉంది కదా ఇక్కడ కూర్చుంటే, బట్ కాదు, ఇది మన హౌస్ సరౌండింగ్ అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇది వుడెన్ హౌస్ కదా, అది కూడా విలేజ్ సైడ్ హౌస్. చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది చూడ్డానికి. సో ఎంట్రన్స్లోనే ఇలా మెట్లు ఉంటాయి, ఒక 4 మెట్లు ఉంటాయి, 4 steps. ఆ స్టెప్స్ దిగి మన కిందకి వెళ్ళాలి. సో ఇదేంటంటే మ్యాన్షనేట్ టైప్ వచ్చింది. దీని మ్యాన్షనేట్ అంటే డూప్లెక్స్ అంటే నాకు తెలియదు, కానీ చిన్న హౌసే, బట్ కన్స్ట్రక్షన్ మాత్రం అట్లా ఉంటుంది డూప్లెక్స్ స్టైల్లో. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ బెడ్రూము, ఇది బాత్రూమ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్దామండి. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ మినిమలిస్టిక్గా ఉంటుంది. బికాజ్ ఇది ఎప్పుడైనా వచ్చి సమ్మర్లో వెకేషన్స్కి అలా వచ్చి ఉండటానికి కాబట్టి జస్ట్ మినిమల్ థింగ్స్తో ఉంటుంది అనమాట. సో ఇది బెడ్రూమ్. సో ఇలా లోపలికి రాగానే మొత్తం చూసారు కదా, వుడెన్ సీలింగే అనమాట. మొత్తం వుడ్డే, ఇదంతా కూడా చెక్కలు.
ఒక బెడ్, అటు సైడ్ ఒక టేబుల్ వచ్చింది, ఇటు సైడ్ ఒక టేబుల్ వచ్చింది. ఇది చూసారు కదా, ఇది వాల్కి సీనరీ లాగా ఉంది అనుకుంటున్నారా, కానీ అది కాదు, అది వచ్చేసి హీటర్ అనమాట. ఇక్కడ 2 టైప్ ఆఫ్ హీటర్స్ ఉన్నాయి. వింటర్లో ఏంటంటే ఇది వుడెన్ హౌస్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. సో ఈ హీటర్స్ ఏంటంటే టైం తీసుకుంటాయి అనమాట, వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్. బట్ ఇవేంటంటే ఈ హీటర్స్ ఇన్స్టెంట్గా హీట్ అయిపోతాయి, లైక్ వేయగానే మనకి వేడి ఇలా కొడుతూ ఉంటుంది అనమాట. సో ఈ 2 టైప్ ఆఫ్ హీటర్స్ ఉంటేనే ఈ ఇంటికి అట్లీస్ట్ బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చింది. ఇలా బయటకు వచ్చేస్తే దీనికి ఆపోజిట్లోనే బాత్రూమ్ ఉంటుంది. సో ఇది బెడ్రూమ్, ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. సో బాత్రూమ్ కూడా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి క్యూట్ లిటిల్ బాత్రూమ్ అనమాట. ఆ న్యూస్ పేపర్లు చూపించను. సో ఈ న్యూస్ పేపర్స్ ఏంటంటే కర్టెన్ లేదు, సో ఎప్పుడో ఒకసారే కదా వచ్చేది. సో అన్ని థింగ్స్ అయితే ఏమి ఉండవు, జస్ట్ అలా అడ్జస్ట్ అయ్యేలాగా వచ్చి ఉండి వెళ్ళిపోయేలాగా ఉంటాయి అన్నమాట ఫామ్ హౌస్ కాబట్టి. సో యా, దట్స్ ఇట్. చిన్న బాత్రూమ్, వాషింగ్ మిషన్, గీజర్, అండ్ సేమ్ ఇక్కడ కూడా ప్రతి రూమ్లో ఇలాంటి హీటర్స్ ఉంటాయి అన్నమాట. వింటర్లో వి కాంట్ ఇమాజిన్ ఎంత చల్లగా ఉంటుంది అనేది. బాత్రూమ్స్లో కూడా హీటర్ అనేది అవసరమే. 2 హీటర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది నార్మల్ హీటర్ కూడా ఉంది. సో ఇప్పుడు కిచెన్ అండ్ హాల్లోకి వెళ్ళిపోదాం రండి. చూసేయండి, ఇది వచ్చేసి స్మాల్ కిచెన్ అన్నమాట. సో ఈ కిచెన్ ఏంటంటే హాల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చిన్న స్టెప్స్ చూసారు కదా, స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి అక్కడికి వెళ్తే జస్ట్ అది వాకింగ్ స్పేస్ ఆర్ డైనింగ్ చేయడానికి. మనం కిందకి వెళ్దాం, ఆ తర్వాత కింద కూడా చూపిస్తాను. సో ఈ మెట్లు ఏంటంటే ఇలా కనెక్షన్ అనమాట డైనింగ్ టేబుల్కి. సో ఇదైతే చిన్న కిచెన్, అవెన్ కూడా ఉంది, అవెన్ ఉంది, మైక్రోవేవ్ లేదు కానీ అవెన్ ఉంది, డిష్ వాషర్ కూడా ఉంది. డిష్ వాషర్ ఉంది, సో చిమ్నీ ఉంది. ఇంక ఇవన్నీ కబోర్డ్స్ అనమాట, మొత్తం అన్ని కబోర్డ్స్ ఉన్నాయి. సో యా, బేసిక్ కిచెన్, బేసిక్ కాదు మంచి కిచెన్ అనే చెప్పాలి. అండ్ ఇది కూడా చూసారు కదా, ఇది కూడా హీటర్, 2 టైప్ ఆఫ్ హీటర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ప్రతి రూమ్లో ఈ హీటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదేమో ఫ్రిడ్జ్. జస్ట్ మేము ఒక 2 డేస్కి వచ్చామన్నమాట చిన్న పని ఉండి. సో దానికి ఇదేమో డీప్ ఫ్రీజ్ ఉంది. సో ఈ కిచెన్ చూసేసాం కదా. ఇప్పుడైతే ఆ ముందుకి ఆ ఫ్రంట్కి వచ్చేస్తే లివింగ్ స్పేస్ అనమాట, అక్కడ డైనింగ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ వర్క్ స్పేస్ కూడా. సో నాకు ఈ ఇంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యూట్ లిటిల్ స్టెప్స్ అనమాట. ఇక్కడ వంట చేసేటప్పుడు లియో ఇట్లాగే క్యూట్గా కూర్చొని చూస్తూ ఉంటాడు, నీట్గా ఉంటాయి ఈ స్టెప్స్ కూడా. సో ఇలా వచ్చేస్తే మనకి ఇది ఒక లివింగ్ స్పేస్. ఇక్కడ కూడా హీటర్ ఉంది చూడొచ్చు. అండ్ ఇవేంటి అంటే నేను ఈ స్టిక్ నోట్స్ అంటించా, బీవేర్ ఆఫ్ యువర్ హెడ్ అని. బికాజ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి సడన్గా లేచినా తలకి తగులుతుందని చెప్పి స్టిక్ నోట్స్ అంటించుకున్నాము. సో యా, ఉన్న స్పేస్లోనే చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఇదేంటి, ఇవన్నీ కూడా మనకి కబోర్డ్స్ అనమాట, స్టోరేజ్ స్పేస్ వచ్చింది. అండ్ ఇది చిన్న డైనింగ్ టేబుల్ ఆర్ వర్క్ స్పేస్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న టీవీ ఉంది. అలాగే నేను అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాను. 1 డే 2 డేస్కి వచ్చినా నాతో పాటు 1 డే 2 డేస్కి వచ్చినా నేను చిన్న దేవుణ్ణి అయితే క్యారీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. సో అక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్
పొద్దున్నే ఇక్కడ ఈ టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తే సో కాఫీ తాగుతూ ఉంటే ఇక్కడ ఈ సీనరీ చూస్తుంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మేబీ మీకు కెమెరాలో సరిగ్గా కనిపిస్తుంది లేదు నాకు తెలియదు, కానీ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకని మీకు కనిపిస్తుందో లేదో నాకు సరిగ్గా తెలియదు, కానీ ఇక్కడ ఆపోజిట్లో ఆవులు ఉంటాయి, అవన్నీ చూస్తూ ప్రశాంతంగా అనిపిస్తుంది. సో పైన నుంచి లివింగ్ రూమ్ నుంచి మనకి ఇలా స్టెప్స్ కనెక్షన్ ఉందన్నమాట. సో ఈ స్టెప్స్ దిగేసి కిందకి రాగానే ఇక్కడ ఇంకొక లివింగ్ హాల్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది లివింగ్ రూమ్ ఇదే అనాలి, బికాజ్ ఇక్కడ టీవీ అన్నీ ఉన్నాయి. సో పైన ఏంటంటే డైనింగ్ టేబుల్ ఉంది. నేను ఎవరన్నా పైకి రమ్మన్నారా ఇప్పుడు? నువ్వేమన్నా మాట్లాడతావా చెప్పు, మాట్లాడు. పైకి ఎందుకు వచ్చావు? ఊరికే పైకి ఎందుకు వచ్చావరా బుడ్డి? పైకి ఎందుకు వచ్చావరా? సో యా, ఇదైతే లివింగ్ స్పేస్. ఇది కూడా చాలా బాగా అరేంజ్ చేశారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. అన్నీ కూడా వుడెన్ స్టెప్స్, మొత్తం వుడ్తోనే అన్నమాట. డీప్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. సో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చే వాళ్ళకి కొంచెం చాలా పని ఉంటుందని చెప్పాలి. సో కింద ఇంకొక టీవీ ఉంది, మంచిగా టీవీ సెటప్ కూడా వచ్చేసింది స్టోరేజ్కి కానీ అన్నిటికీ. అండ్ ఇక్కడ కూడా మనకి చూస్తే హీటర్ ఉంది. సో అసలు వింటర్లో చలేయకుండా అనమాట. పైకి వెళ్తున్నాను, ఒకసారి పైన నుంచి కూడా మీరు వ్యూ చూడొచ్చు. మొత్తం మనం కింద కూర్చుంటే ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట పైనుంచి. హాయ్. సో చిన్న హౌసే బట్ చాలా క్యూట్గా అనిపిస్తుంది. కింద ఇలా గార్డెన్లో ట్రంప్లిన్ కూడా ఉందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అంతా చూస్తే కంప్లీట్గా గ్రీనరీ అండ్ నేచరే. సో ఇంటి కింద ఇలా గార్డెన్లో ట్రంప్లిన్ కూడా ఉందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అంతా చూస్తే కంప్లీట్గా గ్రీనరీ అండ్ నేచరే. సో చూసారు కదా ఫామ్ హౌస్ టూర్. ఇది వచ్చేసి వుడెన్ క్యాబిన్ అనమాట. వుడ్తోనే మొత్తం ఇంటిని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ హోమ్ టూర్ని చూసి మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. సో మా రియల్ హోమ్ టూర్ మేము పర్మనెంట్గా ఉండే ప్లేస్ది నెక్స్ట్ ఫ్యూ డేస్లో రాబోతుంది అనమాట. సో దానికోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ మేము పర్మనెంట్గా ఉండము, ఎప్పుడైనా వస్తాము. సో దాని హోమ్ టూర్ ఇది విలేజ్ హౌస్ కాబట్టి నేను స్పెషల్గా చేశాను. సో మా ఇల్లు హోమ్ టూర్ వచ్చేసి మీరు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చూస్తారు. అది చూడాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసేసి కమెంట్ చేసి, అట్లాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసేస్తే నేను వీడియో పెట్టినప్పుడల్లా నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్.